హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘ్నా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో భారత జియోగ్రఫీకి సంబంధించి, ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండ్ ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనే టిప్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న ప్రతి బిట్స్ మీరు రాసే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. వీడియోలోకి వెళ్తే, భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మౌసిన్రామ్, చెరాపుంజి, డార్జిలింగ్, కోహిమా. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ, మౌసిరామ్. ఈ మౌసిరామ్ అనేది మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా అత్యధిక సగటు వార్షిక వర్షపాతం పొందే ప్రాంతం మౌసిన్రామ్. అంటే ఇది మేఘాలయాల్లో ఉండేటువంటి ఒక రాష్ట్రం అన్నమాట. మేఘాలయాల్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రం మౌసిన్రామ్. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా అత్యధిక వర్షపాతం పొందేటువంటి ప్రాంతం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన నది ఏది? సో మా ఆన్సర్ మనకు తెలుసు, గంగా నది. భారతదేశంలో పొడవైన నది గంగా నది. దీన్ని మనం పవిత్రమైన నదిగా కూడా భావిస్తాం మన భారతదేశం. ఈ గంగా నది భారతదేశంలో అత్యంత పొడవైన నది. ప్రపంచంలో పొడవైన నది అయితే నైలు నది. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన భారతదేశంలో అయితే గంగా, ప్రపంచానికి మాట్లాడుకుంటే నైలు నది అనేది పొడవైన నది. సో మళ్ళీ గంగా నది విషయానికి వస్తే, ఇది గంగోత్రి నుండి ప్రారంభమై బంగాళాఖాతం వరకు వస్తుందన్నమాట. భారతదేశంలోని నల్ల నేలలు ప్రధానంగా ఏ పంటకు అనుకూలంగా ఉంటాయి? సో భారతదేశంలోని నల్ల నేలలు ప్రధానంగా ఏ పంటకు అనుకూలంగా ఉంటాయి? సో ఆప్షన్స్ చూస్తే వరి, గోధుమ, పత్తి, జొన్న. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అసలు నల్ల నేలలను పత్తి నేలలు అని కూడా పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నల్ల నేలలను పత్తి నేలలు అని కూడా పిలుస్తారు కదా. సో నల్ల నేలల్లో ఎక్కువగా పత్తి అనేది అయితే పండుతుంది. ఇవి తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచగలుగుతాయి అన్నమాట నల్ల నేలలు. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, భారతదేశంలో ఉష్ణమండలాల సతత అడవులు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? భారతదేశంలోని ఉష్ణమండల సతత హరిత అడవులు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? ఆప్షన్స్ చూస్తే రాజస్థాన్, మధ్య భారత పీఠభూమి, పశ్చిమ కనుమలు, గంగా మైదానం. ఆప్షన్ వచ్చేసి పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమల్లో అయితే ఎక్కువగా ఉష్ణమండల సతత అడవులు ఎక్కువగా అయితే కనిపిస్తాయి. ఎక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశ్చిమ కనుమల్లో ఉష్ణమండల సతత హరిత అడవులు విస్తరించి ఉంటాయి. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో మొదట ప్రవేశించే రాష్ట్రం ఏది? బ్రహ్మపుత్ర అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన నదుల్లో ఇది ఒక నది అన్నమాట. ఈ నది భారతదేశంలో మొదటగా ప్రవేశించే రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రంలో మొదటగా అయితే ఇది ప్రవేశిస్తుంది? ఈ నది అనేది మనకు టిబెట్ నుండి ప్రవహించి భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అయితే కలుస్తుంది, మొదట ప్రవేశిస్తుంది. టిబెట్ నుండి వచ్చి ప్రవహించి అరుణాచల్ ప్రదేశ్ అనే మన భారత రాష్ట్రంలో మొదటగా ఇదైతే ప్రవేశిస్తుంది బ్రహ్మపుత్ర నది. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? ఇక్కడ 2011 జనగణన ఆధారంగా భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం. సో ఆప్షన్స్ చూస్తే మహారాష్ట్ర, బీహార్, కేరళ, పశ్చిమ బెంగాల్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బీహార్, ఆప్షన్ బి. 2011 జనగణన ఆధారంగా చదరపు కిలోమీటర్ల పరంగా జనాభాని లెక్కిస్తే బీహార్ అనే రాష్ట్రంలో ఎక్కువ జనాభా అనేది అయితే నమోదైంది 2011 జనగణన ప్రకారం. దేశంలో ఎన్ని భౌతిక విభాగాలు ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భౌతిక విభాగాల గురించి మాట్లాడాలంటే మనకి భౌతిక స్వరూపం గురించి తెలిసి ఉండాలి. భౌతిక స్వరూపం, అసలు ఫస్ట్ భౌతిక స్వరూపం అంటే ఏంటంటే ఫిజికల్గా చూడడానికి ఎలా కనిపిస్తుంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం
మనిషికి ఒక పోలిక ఉంటుంది, జంతువులకు ఒక పోలిక ఉంటుంది. అలాగే మన భారతదేశానికి, మన భారత భూమికి ఎటువంటి పోలిక ఉంది అని. సో దాన్ని మనం లెక్కించాలి అంటే దాంట్లో కొన్ని విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలన్నిటిని కలిపితే భారతదేశానికి ఒక స్వరూపం అనేది అయితే ఏర్పడుతుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనిషి ఎలా ఉండాలంటే 2 కాళ్ళు, 2 చేతులు, ముక్కు, నోరు, కళ్ళు ఎలా అయితే ఉన్నాయో మన భారతదేశ స్వరూపాన్ని వివరించాలి అంటే దానికి కొన్ని భాగాలు కావాలి. ఆ భాగాలే ఈ 6. అవి ఏంటంటే హిమాలయాలు, ఉత్తర మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, ఎడారులు, తీర మైదానాలు, ద్వీపాలు. చివరిగా ఈ 6 భౌతిక విభాగాలు అనేవి మన భారతదేశంలో ఉన్నాయి. ఇవి 6 భౌతిక విభాగాలు అంటే ఏంటి? భౌతిక స్వరూపంలో ఉన్నటువంటి విభాగాలు. భారతదేశంలో అత్యంత పురాతన భౌతిక విభాగం ఏది? భారతదేశంలో అత్యంత పురాతన భౌతిక విభాగం. సో భౌతిక విభాగాల గురించి నేను ఇప్పుడే చెప్పాను కదా. వాటిలో అత్యంత పురాతనమైనది ఏది అంటే ద్వీపకల్ప పీఠభూమి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ క్లియర్గా వేయట్లేదు, కానీ దాని ఆకారం అనేది నేనైతే ఇక్కడ మామూలుగా వేస్తున్నాను. అంత ఎగ్జాక్ట్గా అయితే రాలేదు, కానీ చెప్తున్నా. మనకి ఇటు పక్కన సముద్రమే, ఇటు పక్కన సముద్రమే. 3 భాగాలు సముద్రాలతో ఉండి ఒక భాగం మాత్రమే భూమితో ఉన్నదాన్ని ద్వీపకల్ప పీఠభూమి అని అయితే అంటారు. ఇప్పుడు ఇక్కడ శ్రీలంక ఉంటుంది, దానికి చుట్టూరు నీళ్ళు అనేది ఉంది, సముద్రం. దీన్ని ద్వీపంగా కన్సిడర్ చేస్తారు, దాన్ని ద్వీపం అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్వీపకల్ప పీఠభూమికి, ద్వీపానికి అర్థమైతే తెలుసుకోండి. ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏంటి? 3 వైపులా నీళ్లు విస్తరించి ఒకవైపు మాత్రం భూభాగం ఉన్నదాన్ని ద్వీపకల్ప పీఠభూమి అంటారు. 4 వైపులా నీళ్ళు ఉంటే దాన్ని ద్వీపం అని అంటే అంటారు. సో అర్థమైంది. నెక్స్ట్, హిమాలయ పర్వతాలు ఏ రకానికి చెందాయి? హిమాలయ పర్వతాలు ఏ రకానికి అయితే చెందాయి? మడత పర్వతాలని ఎందుకు అంటారంటే భూమి లోపల ఉన్న భూఫలకాలు అంటే ఇండియన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్స్ ఢీకొనడం వల్ల. అంటే ఏంటి? భూమి నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది అని మనం చదువుకున్నాం కదా. ఇది ఎర్త్ అనుకోండి, దాని చుట్టూ దాని రొటేట్ అవుతూ అండ్ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది ఇలా భూమి. ఇదైతే మనకు తెలిసింది. ఇలా తిరిగే క్రమంలో సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఈ భూఫలకాలు అనేవి, ఈ ఖండాలు అనేవి వాటి ఆకృతిని కొంచెం మారుతా జరుగుతా వస్తాయి. ఈ క్రమంలో భూమి లోపల ఉన్న భూఫలకాలు ఢీ కొట్టడం వల్ల ఈ మడత పర్వతాలు అనేవి అయితే ఏర్పరిచాయి. భూమి యొక్క పొర మడతలు పైకి లేచిందనమాట దీనివల్ల. అందువల్ల హిమాలయాలను మడత పర్వతాలు అని పిలుస్తూ ఉంటారు. సో యువ పర్వతాలు, యంగ్ మౌంటైన్స్, ఎందుకంటే ఇవి ఇంకా ఎత్తు పెరుగుతున్నాయి కాబట్టి వాటిని అలా అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి. క్వశ్చన్స్ చూస్తే ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నది ఏది? నేనేం చెప్పాను ఇందాక మీకు, ద్వీపం అంటే ఏంటి, ద్వీపకల్ప పీఠభూమి అంటే ఏంటి అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మన భారతదేశం అనేది దేనికి సంబంధించినటువంటి భూమి? ద్వీపకల్ప సంబంధించిన భూమి. ఈ ద్వీపకల్ప భారతదేశంలో పొడవైన నది ఏది? సో ఇప్పుడు ఏంటి, ఈ రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నార్మల్గా ఒక వేస్తున్నాను మన భారతదేశం ఎలా ఉంటుందండి అంటే క్లియర్గా. సో నవ్వకండి. ఇక్కడ ఏంటి, ఈ భాగాన్నే కదా మనం, ఈ చివరిన ఉన్నటువంటి భాగాన్నే కదా మనం ద్వీపకల్ప పీఠభూమి అంటున్నాం. అంటే మనం దక్షిణ భారతదేశంకి సంబంధించి పొడవైన నది, దీన్ని మనం ద్వీపకల్ప పీఠభూమిగా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఈ ద్వీపకల్ప భారతదేశంలో పొడవైన నది. మన దక్షిణ భారతదేశంలో పొడవైన నది ఏంటి? దక్షిణ గంగ. దాన్ని ఏమని పిలుస్తాం? గోదావరి. సో గోదావరి పొడవైన నది ద్వీపకల్ప భారతదేశంలో. సో దక్షిణ భారతదేశంలో అంటే గంగాని గోదావరి అని చెప్పేస్తుంది, ద్వీపకల్ప భారతదేశం. సో ఇక్కడ కొంచెం లాజిక్ అడిగాడు క్వశ్చన్, మనకి దానికి దీనికి డిఫరెన్స్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయగలం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బంగాళాఖాతంలో కలిసే నదులు ఏవి? మన బంగాళాఖాతంలో కలిసే నదులు ఏవి అని అడుగుతున్నాడు.
గంగా, గోదావరి, కృష్ణ, కావేరి. సో బంగాళాఖాతం ఎక్కడుంది? నార్మల్గా ఇంకోసారి నేను ఇది కదా బంగాళాఖాతం. సో బంగాళాఖాతం ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. దీంట్లో గంగా నది కలుస్తుంది, గోదావరి నది కలుస్తుంది, కృష్ణమ్మ కలుస్తుంది, కావేరి నది కూడా కలుస్తుంది. ఇవన్నీ వచ్చి ఎక్కడ కలుస్తున్నాయి? బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అరేబియా సముద్రంలో కలిసే నదులు ఏవి? ఇప్పుడు బంగాళాఖాతంలో కలిసే నదులు అయితే చూస్తాం. ఇప్పుడు అరేబియా సముద్రంలో కలిసే నదులు ఇప్పుడు ఏంటి? ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను అంత క్లియర్గా రావట్లేదు కానీ ఇలా చేస్తున్నాను. ఇటు ఉన్న సముద్ర భాగాన్ని అరేబియా సముద్రం కదా మనకి. ఈ సముద్రంలో కలిసే నదులు మన భారత నదులు ఏవంటే నర్మదా నది ఒకటి, తపతీ నది ఒకటి. ఈ రెండు నదులు అనేవి అయితే సముద్రంలో కలిస్తే, నేను ఎగ్జాక్ట్గా స్టేట్ నుండి గీయట్లేదు, మళ్ళీ మీరు ఈ స్టేట్ నుండి వస్తుంది ఈ స్టేట్ నుండి వస్తుందని గీయట్లేదు, జస్ట్ అది కలిసే ప్రదేశాన్ని అయితే జస్ట్ గీస్తున్నాను అంతే. సో నర్మదా, తపతి అనేవి అరేబియా సముద్రంలో కలిసే భారత నదులు. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? మన భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం K2 గాడ్విన్ అస్టీన్. ఇదైతే మన భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. మన భారతదేశంలో ఎత్తైన శిఖరం K2 గాడ్విన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ కనుమల్లో అతి ఎత్తైన శిఖరం ఏది? పశ్చిమ కనుమల్లో. సో పశ్చిమ కనుమల్లో అంటున్నాడు, దాంట్లో ఎత్తైన శిఖరం ఏది అంటే అనైముడి. అనైముడి అనే శిఖరం పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం. భారత వాతావరణాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారకం ఏది? మన భారతదేశ వాతావరణాన్ని ప్రభావితం చేసే ప్రధాన కారకం ఏమిటి అంటే మాన్సూన్ గాలులు. సో ఏంటి? ఈ వర్షాకాలం ఈ ప్రభావం వల్లనే మన భారతదేశ వాతావరణం అనేది ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఈ మాన్సూన్ సీజన్లోనే మనకు వర్షాలు రావడం, పంటలు పండడం, అండ్ నీటిని మనం సేవ్ చేసుకోవడం, ఈ విధమైనటువంటి అన్నీ దీంట్లో అయితే జరుగుతాయి. మాన్సూన్ గాలుల ప్రభావం వల్లనే మనకేంటి ఈదురుగాలులు రావడం, ఇవన్నీ దీనికి సంబంధించి మాన్సూన్ గాలుల వల్ల ప్రభావం వల్ల భారతదేశంలో వాతావరణం అనేది అయితే ఎఫెక్ట్ అవుతుంది. దక్షిణ పశ్చిమ కనుమల్లో ఎప్పుడు వస్తుంది? ఎర్ర నేలల్లో ఏ లోహం ఎక్కువగా ఉంటుంది? ఎర్ర నేలల్లో ఏ లోహం ఎక్కువగా ఉంటుంది? మన భారతదేశంలో వివిధ రకాలైనటువంటి నేలలు అయితే కలిగి ఉంది. వాటిలో ఒక రకమైన నేల ఎర్ర నేల. ఈ నేలల్లో మనకి ప్రధానంగా లభించే సహజ వనరు ఇనుము. ఇది లోహం అనమాట. సహజంగా లభించేటువంటి లోహం సహజ వనరు ఇనుము అనేది మనకి లభిస్తుంది. అండ్ ఖరీఫ్ పంటల ఉదాహరణ. ఖరీఫ్ అంటే ఖరీఫ్, రబీ పంటలు ఉంటాయి కదా మనకి భారతదేశంలో. ఈ ఖరీఫ్ పంటల ఉదాహరణ ఏంటంటే వరి. రబీ పంటల ఉదాహరణ గోధుమ. ఈజీగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో టీ తోటలు ఎక్కువగా ఎక్కడున్నా? టీ తోటలు అనేవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే అస్సాంలో ఎక్కువగా టీ తోటలు ఉంటాయి. ఇనుము ఖనిజాలు ఎక్కువగా లభించే రాష్ట్రం ఏది? ఒడిస్సా. ఇనుము గురించి మాట్లాడుకున్నాం కదా, ఎర్ర నేలలో ఇనుము అనేది ఎక్కువగా పండుతుంది, లభిస్తుంది అని. సో అటువంటి రాష్ట్రం ఎక్కడుంది మన భారతదేశంలో అంటే ఒడిశా. బొగ్గు ఎక్కువగా లభించే ప్రాంతం జార్ఖండ్లో భారతదేశంలో తూర్పు తీరాన్ని ఏమంటారు? మన భారతదేశంలో ఉన్నటువంటి తూర్పు తీరాన్ని ఏమంటారు అంటే కోరమండల్ తీరం అని పిలుస్తారు. భారతదేశం ఏ సముద్రాలతో సరిహద్దు కలిగి ఉంది? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశం ఏ సముద్రాలతో సరిహద్దు కలిగి ఉందండి? అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం. సో ఇక్కడ నేను ఒకసారి ఎగ్జాంపుల్గా అయితే మామూలుగా గీస్తున్నా. సో ఇటు సరిహద్దు కలిగి ఉన్న సముద్రాలతో అడుగుతున్నాడు కాబట్టి దేశాలు అది వేరే తర్వాత మాట్లాడతాం. సముద్రాలతో అడుగుతున్నాడు కాబట్టి ఇటేంటి అరేబియన్ సముద్రంతో ఉంది, ఇటేంటి బంగాళాఖాతంతో ఉంది, కింద ఏంది హిందూ మహాసముద్రంతో అయితే కలిసి ఉంది. ఈ 3 సముద్రాలతో భారతదేశం సరిహద్దు అయితే కలిగి ఉంది. ఇది ఇంపార్టెంట్ బిట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా ఈ భారతదేశ జియోగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవి. ఇంకా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి జీకే బిట్స్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించి, రీజనింగ్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి ట్రిక్స్తో సహా ఈజీగా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి కాంపిటేటివ్ క్యాండిడేట్కి ఉపయోగపడే సమాచారం అయితే ఛానల్లో నుండి అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.